మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు శివసేన వైరి వర్గాలు పోటాపోటీ ప్రదర్శనలిచ్చాయి. రైతు రుణమాఫీ చేపట్టాలని శివసేన ఉద్ధవ్ వర్గం ఆందోళన చేపట్టింది. ఆదిత్య ఠాక్రే నేతృత్వంలో ప్లెకార్డులు పట్టి ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. అయితే ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలను చూస్తూ అక్కడి నుంచే నవ్వుతూ వెళ్లిపోయారు షిండే, ఫడ్నవీస్. అసెంబ్లీ ఆవరణలోని శివాజీ విగ్రహానికి షిండే, ఫడ్నవీస్ ఇద్దరు కూడా నివాళి అర్పించారు. ఆపరేషన్ టైగర్ గురించి చెబుతూ ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు పులిబొమ్మ చూపిస్తూ వెళ్లారు షిండే వర్గం ఎమ్మెల్యేలు. షిండే పార్టీలోకి ఉద్ధవ్ వర్గం ఎంపీల చేరిక ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో కొన్ని ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు శివసేన వైరి వర్గాలు పోటాపోటీగా ప్రదర్శనలిచ్చాయి. రైతు రుణమాఫీ చేపట్టాలని శివసేన ఉద్ధవ్ వర్గం ఆందోళన చేపట్టింది. ఆదిత్య ఠాక్రే నేతృత్వంలో ప్లెకార్డులు పట్టి ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. అయితే ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలను చూస్తూ అక్కడి నుంచే నవ్వుతూ వెళ్లారు షిండే, ఫడ్నవీస్. ఆ బాక్స్ లో మనం చూడొచ్చు వాళ్ళని చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో శివాజీ విగ్రహానికి షిండే, ఫడ్నవీస్ నివాళులర్పించారు. ఆపరేషన్ టైగర్ గురించి చెప్తూ ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకి పులి బొమ్మని చూపిస్తూ వెళ్లారు షిండే వర్గం ఎమ్మెల్యేలు. షిండే పార్టీలోకి ఉద్ధవ్ వర్గం ఎంపీల చేరిక వేళ ఈ సీన్ చాలా ఆసక్తికరంగా మారింది.